హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఎవరెవరికైతే నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఉందో అందులో మనము ఇంటీరియర్ పెనాల్టీ మెథడ్ వి ఆల్రెడీ డిస్కస్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్. ఓకే, ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ఎక్స్టీరియర్ పెనాల్టీ మెథడ్, హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎక్స్టీరియర్ పెనాల్టీ అనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా వినండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎవరెవరైతే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ హౌ టు పాస్ ఓటీ జేఎన్టీయూకే బై రమారెడ్డి అని సెర్చ్ చేయండి, వీడియో ఉంది, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీడియో కింద మోర్ క్లిక్ చేయండి. అండ్ ఓటీ ప్లేలిస్ట్ కూడా ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ సేమ్ ఇదే ప్రాబ్లం మనం ఇంటీరియర్ పెనాల్టీ మెథడ్లో కూడా చేసామండి. సేమ్ ప్రాబ్లమ్ని మనం ఎక్స్టీరియర్లో ట్రై చేద్దాం. మినిమైజ్ ఎఫ్ ఆఫ్ x1, x2, ద ఫంక్షన్ ఈజ్ 1/3 x1 + 1 హోల్ క్యూబ్ ప్లస్ x2 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తేనేమో మీరు జీ అనుకోండి బెట్ట, లేదు అని అంటే మీరు యూ హ్యావ్ టు కన్సిడర్ అనదర్. డైరెక్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్స్ ఇస్తారు, ఇస్తే అప్పుడు మీరు సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ ని జీ ఫంక్షన్ అనుకోవాలి. ఇక్కడ వాళ్ళే ఇచ్చారు నాకు ఏంటిది 1 - x1 ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ అనదర్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ -x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 యూజింగ్ ఎక్స్టీరియర్ పెనాల్టీ మెథడ్ టు సాల్వ్ ద గివెన్ ప్రాబ్లమ్ అని అడిగారు. దీనికి ఒకటేనండి, నేను ఆల్రెడీ ఇంటీరియర్ చాలా క్లియర్గా చెప్పాను, ఎక్స్టీరియర్ కూడా అలానే ప్రాసెస్ అదే. ఏ ప్రాబ్లం ఇచ్చి ప్రాసెస్ ఫాలో అవ్వండి. దీని మీద మోర్ వీడియోస్ కూడా ఎక్కడ లేవు, చాలా చాలా సెర్చ్ చేసి మీకోసం పోస్ట్ చేస్తున్నా కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి బేట, అప్పుడే నేను దీని మీద ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతున్నది. అండ్ చూడండి నాన్న, ఇది ఇచ్చినటువంటి ఫంక్షన్ ని నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఎప్పుడైనా రిమెంబర్ దిస్ ఇస్ మై ఆక్సిలరీ. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో దిస్ ఇస్ 0 ఆఫ్ మ్యాక్స్ ఆర్కేస్ i² అంటారు, బట్ హెచ్ఐ అంటే ఏంటిదో కూడా ఇవ్వలేదు, అందుకే నేను తీసుకోలేదు. అప్ టు దిస్ ఓన్లీ రిమెంబర్, ఈ ఫార్ములా ఉంటే నాకు సొల్యూషన్ మొత్తం వచ్చేసింది. ఎప్పుడైనా మనకి ఎక్స్టీరియర్ పెనాల్టీ మెథడ్ లో యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఇస్ మై ఆక్సిలరీ అన్కన్స్ట్రైన్డ్ ఫంక్షన్ అని తీసుకుంటాను. అది ఎలా అంట, x, ఆర్కే ఫస్ట్ ఫంక్షన్ తీసుకోండి, ఆర్కే సಮೇషన్ i ఫ్రమ్ వేర్ టు వేర్ 1 to n మ్యాక్స్ ఆఫ్ 0, gi² మేడం మీద gi అంటే ఏంటిదంటే నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ని జీ ఫంక్షన్ అంటాను. అది ఎలా రాసానో చూడండి, ఇక్కడ x, ద గివెన్ ఫంక్షన్, ఇక్కడ ఇచ్చినటువంటి మినిమైజర్ ఫంక్షన్ రాశాను, ఆర్కే మ్యాక్స్. ఓకే, 0, ఇది ఎలా రాశారు మేడం gi² అని అంటే ఫస్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్ ఏమి ఇచ్చారు, 1 - x1 ఇచ్చారు, రైట్. వాట్ వీ హ్యావ్ టు రైట్ gi² అంటే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్ కి నేను స్క్వేర్ తీసుకున్నాను ఇక్కడ, అంతే. తర్వాత సెకండ్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్ -x2, మొత్తం ఒకటే ఫంక్షన్ గా తీసుకొని రెండు సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ని యాడ్ చేసి ఏం చేశాను నేను ఇక్కడ అంటే రెండు ఫంక్షన్స్ డిఫరెంట్ గా ఇస్తారు, యాడ్ చేయండి, gi² కాబట్టి స్క్వేర్ చేసి సింప్లిఫై చేస్తే ఐ గాట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది నా పై ఫంక్షన్, రైట్. వాట్ వీ హ్యావ్ టు డూ, ఆక్సిలరీ అన్కన్స్ట్రైన్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి ∂π/∂x1 = 0, ∂π/∂x2 = 0. ఏం లేదు, మీరు పై ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆక్సిలరీ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది కదా, దాన్ని =0 విత్ రెస్పెక్ట్ టు x1 చేయండి, విత్ రెస్పెక్ట్ టు పార్షియల్లీ డిఫరెన్షియేట్ x2 చేసి =0 చేస్తే యూ విల్ గెట్ 2 వాల్యూస్. ఓకే, అదే చేశాను ఇక్కడ. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x1 చేస్తున్నా, ఇది ఏమవుతుంది n × x⁻n - 1, 3 × x1 + 1 హోల్ పవర్ 3 - 1 is 2, ఈ 3 క్యాన్సిల్, దెన్ అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 is 1, రైట్. మరి ఇక్కడ x1 ఉందా, లేదు, ఇది 0 అవుతుంది. ఆర్కే మ్యాక్స్, ఇక్కడ ఎక్కడ x1 ఉంటే అది రాయండి. మరి ఇది ఏంటిది 2 × x⁻2 - 1, మరి మైనస్ ఎట్లా వచ్చింది మేడం అంటే n × x⁻n - 1 రాసాక అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ -x1, దట్ ఈస్ -1, దట్స్ వాట్ -2 1 - x1 వచ్చింది బేట. మీకు స్లోగా కావాలనుకున్న వాళ్ళు స్లోగా వినండి, వీడియో ఫాస్ట్గా కావాలనుకున్న వాళ్ళు సెట్టింగ్కి వెళ్ళి స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్.
ఇప్పుడు నేను దీన్ని కొంచెం సింప్లిఫై చేసి ఏమని రాశాను నేను ఇక్కడ, అదే జస్ట్ క్యాన్సిల్ చేసినాక వచ్చినటువంటి వాల్యూ తీసుకొని కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 1, దీన్ని నేను ఈక్వేట్ టు 0 చేశాను, దాన్ని ఈక్వేషన్ 1 అంటున్నాను. తర్వాత ∂π/∂x2 కూడా చేశాను. x2 అంటే ఇక్కడ x1 లేదు, x2 లేదు కాబట్టి ఇది 0, ఓన్లీ x1 ప్లేస్లో ఇక్కడ నాకు 1 వస్తుంది. ఆర్కే మ్యాక్స్ ఈ టర్మ్ కూడా ఉండదు, మ్యాక్స్లో 0, ఓన్లీ ఇక్కడ -x2 వస్తుంది. -2x2 కదా, మైనస్ కదా, నో x2² దీనికి అంటే 2x2 వస్తుంది. ఓకే, తర్వాత దీన్ని 0కి ఈక్వేట్ చేశాను, కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు 1, 2 తీసుకున్నా, రైట్? ఫ్రమ్ 1 and 2 we can రిటర్న్ యాజ్ ఫంక్షన్ ఎలా రాయొచ్చు అంటే మ్యాక్స్ ఆఫ్, దీన్ని ఎలా రాశాను అని అంటే ఏం లేదండి, ఇచ్చినటువంటి ఫంక్షన్ని మ్యాక్సిమం ఆఫ్ దట్ ఆర్కేలో ఏం చేశానంటే ఈ 0 ప్లేస్లో, బాగా వినండి, మీరు ఏం చేశారు మేడం అని అంటే ఈ ఫంక్షన్ని ఇందులో యాడ్ చేశాను అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది నాకు 0 ఉంది. x1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 చేస్తే నాకు ఎంత వచ్చింది, ఇది యాజ్ ఇట్ ఈస్ x1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 అంటే ఎంత, x1 + 1, ఇందులో కూడా యాడ్ చేశాను x1 + 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఆఫ్ రిమైనింగ్ దిస్, బట్ మైనస్ ఉంది కాబట్టి ఇది. ఓకే, సేమ్ కింద కూడా ఏం చేశాను, 1 అంటే ఈ 1ని ఈ మ్యాక్స్ దీనిలో మొత్తం యాడ్ చేస్తున్నాను. అంటే ఈ 1 + 0 1 వస్తుంది, తర్వాత 1 + రిమైనింగ్ 1 + 2x2, ఈ ఆర్కేని కూడా లోపలికి తీసుకెళ్ళాను, ఇక్కడ కూడా ఆర్కేని లోపలికి తీసుకెళ్ళాను. అర్థమైంది కదా? ఈక్వేషన్ 3, 4 అనండి. యాక్చువల్గా మీకు ఏంటి అని అంటే ఇది సాటిస్ఫై చేస్తుంది లేనిది అసలు ఇది అవసరం లేదు, కానీ రాశాను. ఒకవేళ ఈ ఫస్ట్ టర్మ్ తీసుకున్నారనుకోండి బేట, అంటే మీకు అవసరం ఉంటే ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం చేస్తే డిఫరెంట్గా రావచ్చు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఫస్ట్ టర్మ్ని 0కి ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది మనకి చూడండి. ఈక్వేట్ టు 0 అంటే x1 + 1 = 0, x1 = 1. మరి x1 = 1 అయినప్పుడు అది నాకు సాటిస్ఫై చేస్తుందా ఫస్ట్ కన్స్ట్రైన్ అంటే చూడండి, x1 = నువ్వు 1 తీసుకుంటావు, 1 తీసుకుంటే నాకు 1 - 1, x1 = 1 కదా. ఓకే, 1 - 1 అంటే 0, x1 is 1 అంటున్నాను, రైట్? ఓకే, 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకేమవుతుందంటే ఇది ఆల్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటావా, ఇది 1 తీసుకుంటాం. ఓకే, బట్ యాక్చువల్గా x1 డస్ నాట్ సాటిస్ఫై ఫస్ట్ కన్స్ట్రెయిన్ అని అంటున్నా. ఎందుకని, ఫస్ట్ కన్స్ట్రెయిన్ చూడండి, సారీ ఇది 1 కాదు, ఇది -1. ఎందుకు డస్ నాట్ సాటిస్ఫై ఫస్ట్ కన్స్ట్రెయిన్ అంటున్నా అంటే దిస్ ఇస్ మై ఓన్ అజంప్షన్, బట్ రాయాలి. ఇక్కడ మన ఫస్ట్ కన్స్ట్రెయిన్ ఏంటిది, ఇక్కడ 1 - x1. ఇక్కడ నేను 1 పెట్టాను అనుకోండి, x1లో -1 పెడితే ఎంత అవుతుంది, -(-1) 2 వస్తుంది. కానీ యాక్చువల్ మన కండిషన్ ఏంటిది, సాటిస్ఫై అవ్వాలి అని అంటే <<0 <= 0 కానీ 0 కంటే తక్కువ కానీ రావాలి. బట్ 2 వచ్చింది విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అంటే ఫస్ట్ x1 = -1 అనేది ఇట్ డస్ నాట్ సాటిస్ఫై ద ఫస్ట్ కన్స్ట్రెయింట్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, అలా కాదు అన్నప్పుడు మీరు ఏం చేయండి, ఈ పార్ట్ ఉందా చూడండి, నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్లో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ x1 and x2. ఓకే, ఇది ప్రాబ్లం అనుకున్నప్పుడు మీరు ఈ 2 తీసుకొని సాల్వ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని 0కి ఈక్వేట్ చేశాను, 0కి ఈక్వేట్ చేసేసి దీన్ని ఎక్స్పాండ్ చేసేసిన తర్వాత ఇది ఎలా ఉంది, ax1 ax1² + bx1 + c ఆ ఫామ్లో రాశాను. అంటే ax² + bx + c ఫామ్లో రాస్తే ఇది ఏ టర్మ్, ఇది బి టర్మ్, ఇది సి టర్మ్. a = 1 అవుతుంది, x1 = -b, b = ఎంత, ఇగో ఇది నా b, ± (√b² - 4) a ఎంత 1 × c ఎంత, ఇగో ఇది రాసానా. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే నాకు ఇక్కడ మొత్తం సింప్లిఫై చేయండి బేట. ఇక్కడ 4 కామన్ తీస్తా, ఇక్కడ 2 కామన్ తీస్తా, ఇక్కడ 2 కామన్ తీస్తా, ఇక్కడ 4 తీసేస్తే బయటకు వస్తే 2 అవుతుంది. ఇక్కడ 16 ఏమని రాయొచ్చు నేను, 4 4 కదా 16, నేను యాక్చువల్ 4ను మాత్రమే తీసాను అంటే 4k ఉంటుంది. ఈ 2 క్యాన్సిల్, ఈ మైనస్ని లోపటే ఉంచేసాను. నౌ ఐ గాట్ x1. ఓకే,
సమ్ x1 వచ్చింది, రైట్? నేను ఫ్రమ్ 4 నుంచి ఏం చేస్తాను అని అంటే దిస్ టర్మ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక దీన్ని 0 చేస్తే x1 వచ్చింది, దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే x2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో వస్తుంది, 1/2rk వచ్చింది. సరే, నాకు x1 వచ్చింది, x2 రెండు వచ్చినాయి, x1 అండ్ x2. ఇప్పుడు ఏం చేయాలి మేడం అని అంటే ఫంక్షన్ ఏమని తెలుసు మనకి, దిస్ ఈజ్ ద ఫంక్షన్, కానీ పై ఫంక్షన్లో కూడా రాయాలి మనం. ఎందుకని, మనకి పై వాల్యూస్ కూడా తీసుకుంటాం. ఇది నా పై ఫంక్షన్, కన్సిడర్ యాజ్ క్యాపిటల్ ఏ. ఓకే, ఆ పై ఫంక్షన్ తీసుకున్న తర్వాత x1 x2 వాల్యూస్, ఇది కదండి నా పై ఫంక్షన్. ఇక్కడ ఏదైతే రాసాను చూడండి, ఇదిగో దిస్ ఇస్ మై పై ఫంక్షన్, -(1 - x1)² ఓకే, మైనస్ ఎందుకు రాసాను ఇక్కడ, ఆర్కే ఇది మైనస్ కాదు, 1 - x1² + x2². ఇప్పుడు చూడండి మీరు ఇటరేషన్ 1లో ఈ ఇటరేషన్ నేను ఇలా గుర్తుపెట్టుకుని అన్న వాళ్ళు లెంత్ 1 తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటామంటే ఎక్స్టీరియర్ పెనాల్టీలో r1 = 10 తీసుకుంటాం ఫస్ట్. అప్పుడు r1 = 10 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x1 ఎంత వస్తుంది నాకు, 0.833 అండ్ x2 ఎంత వస్తుంది, -0.05 వచ్చిన తర్వాత f ఆఫ్ ఈ x1 x2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ x వచ్చింది. మరి x1 x2 ది మొత్తాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు పై వచ్చింది. ఎప్పుడు r1 = 10 అంటున్నాను. ఓకే, ఇలా r1 ఇది 10 తీసుకున్న తర్వాత లేదు, నెక్స్ట్ కేసు ఎలా తీసుకుంటాం అంటే లెంత్ 100, ఫస్ట్ది 10, ఇది లెంత్ ఇక్కడ, ఇది ఫస్ట్ది 10 అబ్బా, ఇది 100 ఇంటూ దీన్ని ఎలా తీసుకుంటాం, లెంత్ ఆఫ్ దిస్, దీన్ని మనం CR1 అనుకుంటాం, CR2. ఓకే, R2 ఈజ్ నథింగ్ బట్ CR1 అని రాస్తాం. అంటే C ఇంటూ R1 ఎంత, 10 100 ఇంటూ 10 ఎంత అవుతుంది, 1000 అవుతుంది. నెక్స్ట్ లెంత్ 100 తీసుకుంటాం, అప్పుడు CR2 అంటే 100 ఇంటూ 1000, 10,000 1 lakh. ఓకే, ఇప్పుడు ఇది రాస్తాను. సరే, ఇది రాసిన తర్వాత ఏం లేదండి, ఆర్కే = 10, x1 వాల్యూ ఆర్కే = 10 తీసుకుంటావు నువ్వు. మరి x1 ఎట్లొచ్చింది మేడం అంటావా, ఆర్కే 10 ఎప్పుడైతే తీసుకుంటావో ఆ ఆర్కేను x1లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ వాల్యూ వచ్చింది. మళ్ళీ ఆర్కే = 10ని x2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆర్కే తెలుసు, x1 తెలుసు, x2 తెలుసు. నాకు ఆర్కే x1 తెలుసు, x2 తెలుసు, ఆర్కే తెలుసు, రైట్? అప్పుడు నీకు పై వాల్యూ కనుక్కోవచ్చు. మరి x1 x2 తెలిస్తే ఫంక్షన్ వాల్యూ. ఈ విధంగా నేను రాశాను. ఓకే, బేస్డ్ అపాన్ ఈ వాల్యూస్ బేస్ చేసుకొని అన్నింటికి ఇదే తీసుకుంటాము. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇది సెకండ్ ఇటరేషన్, ఇది థర్డ్ ఇటరేషన్. మనకు కావాల్సింది మినిమం ఆఫ్ దట్ ఫంక్షన్ అని అడిగారు. అంటే లాస్ట్లో మినిమం ఆఫ్ దట్ ఫంక్షన్ అంటే ఏ వేరియబుల్ తీసుకున్నప్పుడు మినిమం వచ్చింది నాకు, దట్ పాయింట్ ఈస్ ద మినిమం పాయింట్. అంటే ఇది x1, ఇది x2, 5 zeros తర్వాత 5. దిస్ ఈజ్ మై మినిమం పాయింట్. ఈ మినిమం పాయింట్ నేను x1 x2 కదా, దీన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ ఫంక్షన్ మినిమం వాల్యూ 2.667 ఇక్కడ వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు ఎక్స్టీరియర్ పెనాల్టీ మెథడ్ చేయాలంటే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ మెథడ్ ఫాలో అవ్వండి, సరిపోతుంది బెట్ట. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో, ఫుల్ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఈవెన్ PS కూడా. Thanks for watching. Like, share, comment compulsory.